యోగా దివ్యౌషధం. మరి ఆ దివ్యౌషధాన్ని మనం ఎలా తీసుకోవాలో చూద్దాం. రోజుకు కేవలం 20 నిమిషాలు అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదని చెప్తే నమ్ముతారా? ఒత్తిడి తగ్గాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఈ 3 ఒకేసారి కావాలంటే ఒకే పరిష్కారం ఉంది. అదే యోగా. అసలు యోగా అంటే ఏమిటి? ఎందుకు ప్రపంచమంతా ఇప్పుడు యోగా వైపు చూస్తుంది? ఆ మహత్యము ఏమిటి? రోజు యోగా చేయండి, ఈ ఆరోగ్య లాభాలు పొందండి. చూడండి ఇక్కడ మనకు అసలు యోగా అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. యోగా అనేది వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిన గొప్ప జీవన విధానం. యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం కలపడము లేదా ఐక్యం చేయడము. అంటే శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని సమతుల్యం చేయడమే యోగా. ఇది కేవలం వ్యాయామం కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం. చూడండి, యోగా చేయడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఈ యోగాను ఎవరు చేయాలి? యోగాను చిన్న నుంచి పెద్ద వరకు అన్ని వయసుల వాళ్ళు చేయవచ్చు. ఇది అందరికీ ఆరోగ్యదాయకమే. సింపుల్గా చెప్పాలంటే దాదాపు ప్రతి ఒక్కరూ చేయవచ్చు. వయసు, ఆరోగ్య పరిస్థితి పట్టి సరైన విధంగా చేయాలి. యోగా చేయాల్సిన వాళ్ళు విద్యార్థులు, స్టూడెంట్స్ యోగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది, పరీక్షల ఒత్తిడి తగ్గుతుంది. మరి ఉద్యోగులైతే, ఆఫీస్ ఎంప్లాయీస్ అయితే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పి తగ్గించడంలో సహాయం చేస్తుంది. అదేవిధంగా స్ట్రెస్ తగ్గిస్తుంది. గృహిణులు అయితే, హోమ్ మేకర్స్ ఇంట్లో అలసిపోయి ఉంటారు కదా, వారి యొక్క శారీరక అలసట తగ్గుతుంది, రోజువారీ పనులకు శక్తి పెరుగుతుంది. మరి మన పెద్దలు, సీనియర్ సిటిజన్స్ కీళ్ళ కదలిక మెరుగుపడుతుంది. తేలికపాటి యోగాతో బ్యాలెన్సు, శ్వాసాభ్యాసము మెరుగవుతుంది. ఈ శ్వాస అభ్యాసం కనుక చేస్తే మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. హార్ట్కు సంబంధించి కూడా చాలా లాభం జరుగుతుంది. మరి తేలికపాటి యోగాలు చేయవచ్చు. మరి వ్యాయామము ప్రారంభించేవారు శరీరాన్ని నెమ్మదిగా ఫిట్గా చేయడానికి మంచి ప్రారంభం. మానసిక ఒత్తిడి ఉన్నవారు ధ్యానము, ప్రాణాయామం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. జాగ్రత్తలు కూడా కొన్ని అవసరం ఇందులో. గర్భిణులు, శస్త్రచికిత్స తర్వాత ఉన్నవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, శిక్షణ పొందిన యోగా ఇన్స్ట్రక్టర్ లేదా డాక్టర్ సలహాతో చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ యోగా విధానాల్లో ఒకటి హఠయోగా. యోగా కేవలం వ్యాయామం కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి సూచిక. అయితే దీనికి ముందు ప్రశాంత వాతావరణాన్ని ఎన్నుకోవాలి. చూడండి, బెస్ట్ ప్లేసెస్, ఆ ఇల్లు కానీ మనకి ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. యోగా వలన ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1, శారీరక ఆరోగ్యానికి యోగా చాలా అవసరం. ఈ రోజుల్లో చాలా మంది గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారు. దానివల్ల వెన్నునొప్పి, మెడ నొప్పి, ఊబకాయం, అలసట, అదేవిధంగా ఇవన్నీ వస్తున్నాయి. యోగా చేయడం వల్ల మరి ఏమవుతుంది? శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంటే శరీరము లోపల నుంచి ఆరోగ్యంగా మారుతుంది. అంటే బయట కన్నా లోపల ముఖ్యం కదా. ఇక 2వది మానసిక ప్రశాంతత. మన జీవితంలో స్ట్రెస్ చాలా ఎక్కువైంది. చిన్న విషయానికే టెన్షన్, పనిలో ఒత్తిడి, ఇంట్లో సమస్యలు, ఇవి మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. యోగా ఉండే మెడిటేషన్, ప్రాణాయామ వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, డిప్రెషన్ తగ్గడానికి సహాయపడుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందుకే చాలామంది విద్యార్థులు కూడా యోగా చేస్తుంటారు. అందరూ చేయాలి కూడా. ఇక 3వది గుండె ఆరోగ్యానికి
యోగా చాలా మంచిది. హార్ట్ సమస్యలు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. యోగా వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది, గుండె బలంగా పనిచేస్తుంది, శ్వాస సరిగ్గా తీసుకోవడం అలవాటు అవుతుంది. ప్రత్యేకంగా ప్రాణాయామం చాలా ఉపయోగకరం. మరి గుండె బలంగా ఉన్నప్పుడు మనిషి చాలా బలంగా ఉన్నట్టే లెక్క కదా. నాలుగవది మంచి నిద్ర కోసం యోగా. మంచి నిద్ర చాలామందికి రాత్రి నిద్ర పట్టదు. ఫోన్ ఎక్కువగా వాడడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం. యోగా చేస్తే శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో వారికి త్వరగా నిద్ర పడుతుంది. అలాగే డీప్ స్లీప్ వస్తుంది, అంటే మంచి నిద్రకి వెళ్ళిపోతారు. దీని ద్వారా ఉదయము ఫ్రెష్గా, అంటే మంచి లేస్తారనమాట. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరానికి ఇమ్యూనిటీ చాలా అవసరం. యోగా వల్ల శరీరంలోని అవయవాలు బాగా పనిచేస్తాయి. శ్వాసకోశం బలపడుతుంది. తరచు వచ్చే జలుబు, అలసట తగ్గుతుంది. మరి ముఖ్యంగా శ్వాసకోశం ఇబ్బందులో ఉండి తరచు జలుబు, అలసట వస్తుంది అని అంటే వాళ్ళు అనారోగ్యంలో ఉన్నట్టు. ఇక మరి ప్రపంచం యోగాన్ని ఎలా గౌరవిస్తుంది? భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటి. యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రకటించింది. ఇది యోగా గొప్పతనానికి గుర్తు. ఈరోజు మనమందరం కూడా యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని యోగా ప్రారంభించాలి. మరి యోగాను ఎలా ప్రారంభించాలి? ప్రారంభంలో కేవలం 10 నిమిషాలు సరిపోతాయి. ఈ 10 నిమిషాలు చేయవచ్చు. ఇందులో చిన్న చిన్నవి సూర్య నమస్కార్, ప్రాణాయామ, మెడిటేషన్, వజ్రాసన, తాడాసన. ముఖ్యంగా దీనిలో ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయాలి. ఏదైనా రోజు చేస్తేనే ప్రయోజనం. ఇక గుర్తుంచుకోండి, డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం పోతే తిరిగి తీసుకురావడం చాలా కష్టం. అందుకే రోజుకు కొద్దిసేపైనా యోగా చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.